శ్రీమాత్రే నమః. ఈరోజు మనం కొత్త ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలంటే ఇది వరకు కూడా తెలిసి ఉండొచ్చు, మనం గ్రంథాల్లోనూ అన్నింటిలోనూ తెలుసుకుంటాం. కానీ ఈ యొక్క యూట్యూబ్ ద్వారా ఇది మీకు చాలా ఉపయోగపడే ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో తెలుసుకోవాల్సిన ఉపయోగపడే ఒక అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ అండి. ఈ నవగ్రహాలకి మనం చేస్తాం కదా, ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతువున, ఈ 9 గ్రహాలు ఉన్నాయి కదా. ఈ 9 గ్రహాలు ఎవరు, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు, వాళ్ళ నక్షత్రాలు ఏంటి, వాళ్ళ యొక్క రాశి ఏంటి, వాళ్ళ వర్ణం ఏంటి, వాళ్ళ వాహనం ఏంటి, వాళ్ళకి ఇచ్చే నైవేద్యం ఏంటి, వారికి అధిపతిగా ఉన్నటువంటి నక్షత్రాలు ఏంటి, వాటి గురించి మనము ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఈ కేతుగ్రహం వచ్చిందంటే నాకు ఆరోగ్యం దెబ్బతింటుందేమో, నాకు యాక్సిడెంట్స్ అవుతుందేమో, నా ఇబ్బందులన్నీ వస్తాయేమో, అవన్నీ ఒక పక్కన ఉన్న ఆయన ఎలాంటి వాడు, ఎలాంటి అనుగ్రహాలు ఇస్తారో కూడా చూద్దాం. ఇప్పుడు కేతు భార్య వచ్చి చిత్రలేఖ, ఎవరెవరికైతే ఏమేమి ఈయన పూజిస్తే వచ్చే లాభం చెప్తాను చూడండి. ఆస్తి నష్టం, చెడు అలవాట్లు, పుత్రదోషం, ఇవన్నీ కూడా ఆరోగ్యం, అనారోగ్యంగా ఉన్న వాళ్ళకంతా అనారోగ్యం తొలగిపోవాలనుకుంటే ఈ కేతువును పూజించక తప్పదు. ఈయన ఎలా ఉంటారంటే ఉత్తర పడమటి ముఖాధీశుడై ఉంటాడు. అధిదేవత చిత్రగుప్తుడు, ప్రత్యధి దేవత బ్రహ్మ, వర్ణం ఎరుపు, మరియు ఒక రకమైనటువంటి గ్రే అంటారు చూసారా, సిమెంట్ కలర్ అది. వాహనం గద్ద, ధాన్యం ఉలవలు, పుష్పం ఎర్రని కలువ పూలు, వస్త్రం రంగురంగులకి వస్త్రం, అన్ని రకాల ఆయన అనేక వస్త్రాలు ధరిస్తారు. జాతిరత్నం వైడూర్యం, ఆ వైడూర్యం ఇలా పెట్టుకుంటే ఆ క్యాట్ ఐ అంటారు చూసారా, ఇలా కదులుతూ ఉంటుంది. ఈ నవరత్నాల్లో ఆఖరిలో ఉన్నటువంటిది వైడూర్యం అన్నమాట. వైడూర్యం నైవేద్యం వచ్చేసి ఉలవల అన్నం ఇంకా ఈయనకి పెట్టవచ్చు. ఇంత అద్భుతమైనటువంటి ఈ నవగ్రహ విశేషాలను తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేసుకుంటున్నాం. తిరుపతికి వచ్చినప్పుడు మన దేవాలయాన్ని తప్పకుండా దర్శనం చేసుకోండి. విజయోస్తు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.